లెజెండ్కి 10 ఏళ్ళు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చినటువంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ఒక లెజెండ్ సినిమాకి 10 ఏళ్ళు. అయితే ఈ 10 ఏళ్ళకు గాను మళ్ళీ రిలీజ్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి కొత్త ట్రైలర్ని మాత్రం రిలీజ్ చేశారు. అది విత్ మంచి మసాలా అయినటువంటి ఒక పొలిటికల్ పంచెస్ ద్వారా. అయితే కొంత చిన్న చిన్న చేంజెస్ కూడా ఉన్నాయేమో అని చెప్పి అనిపిస్తుంది. అయితే వీటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి లెజెండ్కి 10 ఏళ్ళు. నిజంగా ఆ టైంలో బోయపాటి అండ్ బాలకృష్ణ వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది సెకండ్ ఎండింగ్ నుంచి మాత్రం ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు బోయపాటి బాలకృష్ణ గారిని. అయితే అదే కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా అంతకుముందు సింహ కావచ్చు, దాని తర్వాత లెజెండ్ కావచ్చు. ఈ లెజెండ్లో చాలా డిగ్నిఫైడ్గా ఉన్నటువంటి ఒక హీరోయిజాన్ని మాత్రం నిజంగా మనం బోయపాటి గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణలో ఉండేటువంటి ఒక సింహం జూలు విధిస్తే ఎలా ఉంటుంది, సింహం కామ్గా కూర్చున్నా సరే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది చూపించడంలో మాత్రం బోయపాటి గారు మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక సినిమా లెజెండ్. ఈ లెజెండ్ మూవీ వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళు అవుతున్న సందర్భంలో కరెక్ట్గా యాప్ట్గా అది ఎలక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ దీని రిలీజ్. దీనికి సంబంధించి కొంత ట్రైలర్లో మాత్రం చిన్న చిన్న చేంజెస్ ఏదో ఉన్నాయన్నట్టుగా కనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? చేంజెస్ అయితే ఉన్నాయండి. అంటే 2 నిమిషాల 40 సెకండ్లలో ఉన్న ట్రైలర్ని వదిలేరు వాళ్ళు. అలాగే ఈరోజు సాయంత్రం వాళ్ళు దశపల్లాలో కూడా కార్యక్రమం పెట్టారు. ఈ 10 years సెలబ్రేషన్ అనేది పెట్టారు. 28వ తారీఖు నిన్న 28వ తారీఖుకి 10 years అవుతుంది. 30వ తారీఖు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ డీటెయిల్ వెర్షన్ ఇది చెప్పాలంటే. ఆ డీటెయిల్ రూపం సినిమానే. సింహ తర్వాత మొత్తం బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా సింహ. సింహ హిట్ అయిన తర్వాత వచ్చిన సినిమాకి లెజెండ్ అనమాట. ఆ లెజెండ్ కూడా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది అప్పట్లో. ముఖ్యంగా దీంట్లో బాలయ్య 2 పాత్రలు, కృష్ణ అనే పాత్ర, తమ్ముడు పాత్ర, అన్నయ్య పాత్ర, జయదేవ పాత్ర. ఆ జయదేవ పాత్రని మనం రివీల్ చేయరు. ఇంటర్వెల్ టైంలో ఆ జయదేవ పాత్ర ఎంటర్ అవుతుంది. చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసుకున్నాడు బోయపాటి. ఎందుకంటే బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్కి మీద బాగా అవగాహన ఉంది కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా డైలాగులు కానీ ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ డిజైన్ చేసుకున్నాడు. ఇది యాక్షన్ సన్నివేశాలు కానీ పాటల పరంగా చూసుకున్నా కానీ అన్నీ బాగున్నాయి సినిమాలో. అయితే ట్రైలర్ని మనం ఒకసారి చూస్తే కానీ మనం చెప్పలేము ఎక్కడెక్కడ మార్పులు జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఆ టైంలో చూసుకుంటే బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ అది BB2 అవుతుండొచ్చు. అయితే BB2కి సంబంధించి అసలుకి ఇంత పెద్ద హిట్. ఎందుకంటే అప్పట్లో జరిగిన బాగా చర్చ ఏంటంటే బాలకృష్ణ గారికి సెకండ్ ఇన్నింగ్స్ అనేది సింహ నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా అందరు అనుకుంటుంటారు. అది ఇప్పటికీ కూడా బాలయ్య బాబు గారు మాత్రం బోయపాటితో డైరెక్షన్ అంటే మటుకు ఖచ్చితంగా నో అని చెప్పే ప్రసక్తే లేదు. ఎందుకంటే తర్వాత అఖండ కావచ్చు, ఇప్పుడు అఖండ 2 కూడా తన దర్శకత్వంలో రాబోతుంది కాబట్టి దీని గురించి ఓకే. అయితే ఇప్పుడు లెజెండ్ గురించి, లెజెండ్లో ఉన్నటువంటి ఒక ట్రైలర్ గురించి చూద్దాం. ఒకసారి మనం ట్రైలర్ చూద్దామండి. వీళ్ళు రిలీజ్ 30వ తారీఖున పెట్టారు. అది నో లాస్ నో రూల్స్ అంటే ఒక పవర్ఫుల్ డైలాగ్. అంటే పొలిటికల్ పంచెస్ అనేది ఈ ట్రైలర్లో ఇండికేషన్స్తోనే స్టార్టింగ్లోనే కొంత పడింది. సిస్టమ్ బాగుండాలి అనే మాటలు వాడాడు కాబట్టి. అలాగే కృష్ణ పాత్ర, దుబాయ్లో కృష్ణ పాత్ర స్టార్టింగ్లో సుమోల్తో యాక్షన్ సన్నివేశాలు. ఇది ఏంటంటే కృష్ణ పాత్ర. అతను దుబాయ్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేని చంపబోతుంటే ఈయన ట్రాఫిక్లో కారు హార్న్ కొడుతూ ఉంటాడు. అక్కడ అతను రక్షిస్తాడు, ఎమ్మెల్యేని రక్షించి అక్కడ అటాక్ చేస్తాడు శరవణ్ అన్న విలన్ని. ఆ సన్నివేశాలతో మళ్ళీ ఇక్కడ అది మంచి పెద్ద హైలైట్ ఆ సన్నివేశం కూడా సినిమాలో కూడా. అది తర్వాత భయపెడతాం మా రాజకీయం అంతే. అదే ఓటర్ అనుకున్నాబే షోటర్ అనే డైలాగు సినిమాలో ఉన్న డైలాగే. అడిషనల్గా చొప్పించింది అయితే కాదు, ఇది అందులో ఉన్న డైలాగే. అది కాక చూసుకుంటే మేము హత్య రాజకీయాలే మేము చేస్తాము, మేము భయపెడతాము అని చెప్పేసి అనేటువంటి. అది కాక ఆ క్యారెక్టర్ కూడా చూస్తే కొంత సిమిలర్గా వైసీపీకి సంబంధించిన నేతలు కొంతమంది కొడాలని కావచ్చు, ఇలాంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడే వీళ్ళు ఎందుకంటే 10 ఏళ్ల క్రితం కూడా
ఇలాంటి సిస్టమ్ వస్తుందని ఊహించి బోయపాటి చేసినట్టుగా ఉంది అది. ఎందుకంటే అలా ఊహించి రాసినట్టుగానే ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది యాప్ట్గా అనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఈ డైలాగులే అప్పుడు ఉండటం అనేది. అవును. అదే కాక బాలకృష్ణ గారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా రిలీజ్ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, లెజెండ్ ని తీసుకొచ్చి రిలీజ్ చేసినా సరే చాలు. తరం మారిన తత్వం మారలా. ఈ డైలాగులన్నీ అలాగే ఉన్నాయి చెప్పాలంటే. అవును. ఇప్పుడు ఇలాంటి సినిమాలు అడ్డుకోవడానికి వీళ్ళు ఏం రైట్ ఉండదుగా. అవును. ఇలాంటి సినిమా ఈ డైలాగులు మమ్మల్ని ఉద్దేశించి అన్నాడు గుమ్మడికాయల దొంగ ఎవరైనా భుజాలు తడుకున్నట్టుగా ఈ డైలాగులు మమ్మల్ని ఉద్దేశించి రాశారు. ఇదే ఇప్పుడు రిలీజ్ అయింది అనుకోండి సినిమా, అప్పుడు రిలీజ్ అవ్వకుండా ఇది మా కోసమే రాసిన డైలాగులు, దీన్ని ఆపాలి, దీన్ని రిలీజ్ చేయకూడదు అంటారు. ఇది ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం వచ్చింది కదా, దీన్ని ఏం ఆపుతారు? అవును. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వాలని హెచ్చరికిస్తున్నట్టుగా ఉంది. అంతే కదా, చెప్పండి వాడికి సెంటర్ అయినా ఎక్కడైనా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా అని నేను వచ్చేసాను మళ్ళీ అని ఇండికేషన్ ఇచ్చినట్టుగానే ఉంది. పసుపు పేరు చెబితే పసుపు తడుపుకునే బ్యాచ్ అనే డైలాగ్ అప్పుడు సినిమాలో ఉందో లేదో ఎడిషనల్ గా చొప్పించినట్టుగా కూడా అనిపిస్తుంది నాకు. అవును, ఇది ఒక్కటి మాత్రం కొంచెం ఇక్కడ డైలాగ్ మార్చారేమో అని అనుమానం ఉంది. అవును, లేదా అందులో ఉందా మనం అప్పుడు ఊహించలేదా పొలిటికల్. కానీ అప్పుడైతే నాకు వినిపించినట్లయితే లేదు, పసుపు పేరు చెబితే పరుపు తడుచుకునే బ్యాచ్ అంటూ. ఇదైతే కొత్త డైలాగ్ లానే ఉంది. అంటే మా చరిత్రలో మీరా కామెంట్ చేసేది అంటే మళ్ళీ కూటమి గెలవబోతుంది. మరి 14 ఎన్నికల టైంలో బహుశా అది అప్పుడు మార్చిలోనే కదా వచ్చింది, మార్చి 28 రిలీజ్ అయినా అనుకుంటున్నాం కాబట్టి 2014 ఎన్నికల్లో ఇది కూడా బాగా వర్క్. అవును, ఇది బాగా వర్కౌట్ అయినట్టుంది, అందుకే ఆ పార్టీ కూటమి కూడా గెలవడం జరిగింది. మళ్ళీ సేమ్ అదే విధంగా పసుపు పేరు చెప్తే పరుపు తడుచుకునే బ్యాచ్ మీరా మా యొక్క హిస్టరీ గురించి మాట్లాడేది, హిస్టరీ విల్ రిపీట్స్ అని చెప్పేసి అంటూ ఆ డైలాగ్ మాత్రం జయదేవ పాత్రని బాగా డిజైన్ చేస్తున్నాడు బోయపాటి. ఎందుకంటే కృష్ణ పాత్ర కన్నా జయదేవ పాత్ర చాలా పవర్ఫుల్. అందువల్ల అంటే ఒక పాత్రని బాగా ఎలివేట్ చేయడానికి బోయపాటి స్క్రిప్ట్లో ప్రత్యేకత అదే. అతను ఏంటంటే బాలయ్య బాడీ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి ఒక సినిమాకి సింహాన్ని మించి లెజెండ్ ఉంటుంది, లెజెండ్ని మించి అఖండ ఉంటుంది, అఖండాన్ని మించి అఖండ 2 ఉండొచ్చు. అది సో మొత్తానికి ఇప్పుడు లెజెండ్ మూవీ మళ్ళీ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు 30వ తారీఖున. అది కాక ఈరోజు కూడా ఒక మంచి ఈవెంట్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల ఎలక్షన్స్ కావచ్చు లేదా ఓటర్స్లో కావచ్చు ఇంపాక్ట్ అనేది ఏ రేంజ్లో ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంటుంది ఇంపాక్ట్. ఎందుకంటే బాలయ్య బాబు రేంజ్ పెరిగింది కాబట్టి లెజెండ్ సినిమా రిలీజ్ అయినప్పుడు బాలయ్య బాబు స్టామినా ఇది కాదు. అవును, ఆయన స్టామినా 3 రెట్లు పెరిగింది ఇప్పుడు వచ్చేసరికి. వరుస హిట్లు కావటం, ఈ 10 ఏళ్లలో బాలయ్య బాబు స్టామినా మారిపోయింది. మరి నెక్స్ట్ సినిమాలు కూడా గ్యాప్ ఉంది కాబట్టి NBK 109 రావడానికి గ్యాప్ ఉంది కాబట్టి ఒక పవర్ఫుల్ సినిమా ఉండాలి అనుకున్న ఉద్దేశంతో ఈ సినిమాని దించుతున్నట్టుగా ఉంది. ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగిన కథ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలకి ఎన్నికలకి వేడికి తగ్గట్టుగా ఉంది కాబట్టి దీన్ని థియేటర్లో రిలీజ్ చేయడం అనేది మంచి ఆలోచన. అలాగే ఇంకా ఈ సినిమాని సంబంధించిన డైలాగులు కూడా ప్రచారంలో వాడుకునేలాగా పెడతారేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఎన్నికల ప్రచారానికి పనికొచ్చే డైలాగులే ఉన్నాయి దీంట్లో. అవును, మీటింగ్లు ఉన్నాయనుకోండి, మన ప్రజావాణి లాగా ప్రజా గళం సభలు ఉన్నాయి కదా, ప్రజాగళం సభల దగ్గర ఇట్లాంటి స్పీచ్ పెడితే, డైలాగ్స్ పెడితే అద్భుతంగా ఉంటుంది. బాలయ్య బాబు డైలాగులు గెస్ట్ వచ్చేలోపు మాట్లాడేలోపు ఇలాంటి డైలాగులు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి 10 సంవత్సరాలు లెజెండ్కి అనేది అదిగా కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో రావడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం సార్, దీని ఇంపాక్ట్ అనేది ఓటర్స్ పైన ఎంతవరకు ప్రభావితం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్.